హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫోడెస్క్. ఒక మంచి అప్డేట్తో రావడం జరిగింది. ఒక మంచి గుడ్ న్యూస్ ఇది. ఇక అప్డేట్ చూసినట్టయితే నిమిషంలో కుల ధృవీకరణ పత్రం జారీ, మీ సేవ కేంద్రాల్లో అందుబాటులోకి అంటూ అప్డేట్ అండి. తెలంగాణ ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎన్నో సేవలను మీ సేవ కేంద్రాల ద్వారా మరింత వేగంగా అందించేందుకు కొత్త మార్గాలను ప్రారంభించింది. ఈ సేవలు విద్యార్థులు, రైతులు, సాధారణ ప్రజలందరికీ సమానంగా లాభపడేలా రూపొందించబడ్డాయి. ముఖ్యంగా ఇప్పుడు నిమిషాల్లోనే కుల ధృవీకరణ పత్రాన్ని పొందగలిగే అవకాశం కలిగింది. విద్యార్థులు ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా కుల ధృవీకరణ పత్రాన్ని సులభంగా పొందగలుగుతారు. ఇంజనీరింగ్, ఫార్మసీ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్లు మొదలైన నేపథ్యంలో ఈ సర్టిఫికేట్ అవసరమైన సమయంలో అందక విద్యార్థులు గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాత ధృవీకరణ పత్రం సంఖ్య లేదా ఆధార్ నంబర్ను ఉపయోగించి మీ సేవ కేంద్రాల్లో అప్లై చేస్తే నిమిషాల్లోనే కొత్త సర్టిఫికేట్ జారీ అవుతుంది. ఇది కౌన్సిలింగ్ సమయంలో చివరి నిమిషంలో తలెత్తే ఇబ్బందులను తగ్గిస్తుంది. అంతేకాకుండా మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ కోసం ఇకపై సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా మీ సేవ కేంద్రాల ద్వారా ఈ ధ్రువపత్రాన్ని పొందవచ్చు. ఇది భూ సంబంధిత లావాదేవీల్లో ఎంతో అవసరమైనది. ప్రజలు సమయం, ఖర్చు, ప్రయాస లేకుండా ఈ సేవను పొందగలుగుతారు. ఇది ప్రజలకు సత్వర, సులభతరమైన సేవలను అందించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది. సాంకేతికతను వినియోగించి ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడం ద్వారా పాలనను మరింత ప్రజల వైపు తిప్పే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇంకా ఒక ముఖ్యమైన సేవ, ఇంటికే ఇసుక పంపిణీ. ఇప్పటికే మీ సేవ కేంద్రాల ద్వారా ఇసుక బుకింగ్ సేవలు ప్రారంభించబడ్డాయి. దీనివల్ల ఇసుక అక్రమ విక్రయాలకు అడ్డుకట్టబడుతుంది. పారదర్శకత పెరిగి ప్రజలకు ఇంటికే అవసరమైన ఇసుక సకాలంలో చేరుతుంది. ఈ సేవను వినియోగించాలంటే సమీప మీ సేవ కేంద్రంలో వెళ్లి మొబైల్ నెంబర్తో నమోదు చేసుకోవాలి. వాహనం రకం, అవసరమైన పరిమాణం, రీచ్ ఎంపిక చేసుకుని డెలివరీ తేదీను సెలెక్ట్ చేయాలి. ఆన్లైన్ చెల్లింపు చేసిన వెంటనే బుకింగ్ పూర్తవుతుంది. ఆ తరువాత మీరు ఇచ్చిన చిరునామాకు ఇసుక డెలివరీ అవుతుంది. ఇది ప్రజల శ్రమను ఆదా చేస్తుంది. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఈ సేవలన్నింటి వెనుక ఉద్దేశం ఒక్కటే అని, ప్రభుత్వ సేవలను ప్రజల దాకా తక్కువ సమయంలో చేరేలా చేయడమే అన్నారు. ప్రజల జీవితాల్లో సాంకేతికత ద్వారా సానుకూల మార్పు తీసుకురావాలన్నది ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. ఇవన్నీ కలిపి చూసినప్పుడు తెలంగాణలో ప్రజల పాలనను సాంకేతికంగా బలోపేతం చేయడంలో ఇది ఒక మైలురాయని చెప్పొచ్చు. మొత్తానికి ఇదండి అప్డేట్. ఈ అప్డేట్ నచ్చినట్టుంటే కామెంట్స్లో చెప్పండి. వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.